సందర్భంలో ఇక్కడ చూసిన గుంటూరు ఈస్ట్ వీళ్ళు ముస్లింకే ఇచ్చారు, గెలిచారు. నెల్లూరు లాంటి చోట్ల ముస్లింకి ఇచ్చారు సీటు. అక్కడ సీట్లో గెలవకపోయినా మిగతా రాష్ట్రం అంతా గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసింది వైసీపీ, కానీ అది ఫెయిల్ అయింది. అంటే అర్థం ఏంటంటే మైనారిటీలు ఒక చోట పోలరైజ్ అయితే మెజారిటీలు పోలరైజ్ అవుతారు. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ పోలరైజేషన్ అయితే ఓసీలు పోలరైజేషన్ అవుతారు. బీసీ ఎస్సీ ఎస్టీలు పోలరైజ్ అవ్వాలా, ఇక్కడ ఓసీలు మాత్రం పోలరైజ్ అయిపోయారు ఈ భయంతో. వీళ్ళతో ఎక్కడైతే అంటే నేను చెప్పాను కదా, గ్రౌండ్ లెవెల్లో ఏదో డామినేటింగ్ రోల్ ఏదో పోషించడమో దబాయించడమో హడావిడి చేయము ఉంటే ఆ భయం వేస్తుంది సొసైటీ. ఆ ఫియర్ సైకోసిస్ అనేటువంటిది ఇటు పక్కన జట్టు కట్టడానికి కారణం. జగన్ పరిపాలనలో మధ్యలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లో జడ్పీటీసీ అప్పట్లో ఈ కులాలు లేదంటే ఈ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి బాగా కలిసి వచ్చింది అనేది నిరూపించే వాళ్ళు గెలిచిన గెలుపు కానీ ఏదైనా సాధించిన స్థానాలు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పెద్ద క్యాలిక్యులేటర్. మొన్న కూడా ఆయన చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు ఇవన్నీ కూడా సాధారణ ఎన్నికల్లో వచ్చేసరికి దానికి దీనికి కంపేర్ చేస్తుంటే కంప్లీట్ సీన్ మారిపోయింది. ఆయన వేసుకున్న అంచనాలు తప్పాయా, ఆ లెక్కలు తప్ప, అవన్నీ ఒక అంకెల గారడి అని చెప్పి ప్రజలు పట్టించుకోలేదు. చిన్న లాజికల్ మిస్టేక్ ఏంటంటే తను ఆ లెక్కను డిసైడ్ చేసి స్థానిక సంస్థల్లో నియమించలా. ముందు పార్టీ గెలిచాక, కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ గెలిచేశాక అప్పుడు ఆ ఫార్ములా పెట్టుకున్నాడు, చేతిలో పెన్ను పట్టుకుని. అప్పుడు కుల సమీకరణలతో ఇవ్వలేదా, వెళ్ళలేదా? ముందు ఇచ్చేటప్పుడు కుల సమీకరణం ఏం కాదు కదా, ఆ అందరికి ఎవరికి ఆ నియోజకవర్గాల వాళ్ళకి అప్పచెప్పేశారు ఎమ్మెల్యే గెలిపించమని. అప్పుడు అలా కుల సమీకరణ లేదు కాబట్టి అంత భారీ గెలిచారు కంప్లీట్ గా. ఫస్ట్ అయితే ఏ కుల సమీకరణతో లేదు కదా.